హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తక్కువ మసాలాలతో, ఏమాత్రం స్పైసీ లేకుండా పక్కాగా అరబిక్ స్టైల్లో చికెన్ మందీని ఎలా ప్రిపేర్ చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చికెన్ మందీ కోసం చికెన్ పీసెస్ పెద్దగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని దానిలోకి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఏ పీసెస్నైనా తీసుకోండి, నో ప్రాబ్లం. లెగ్ పీసెస్నైనా తీసుకోవచ్చు, బ్రెస్ట్ పీసెస్నైనా తీసుకోవచ్చు. చికెన్ పీసెస్ని సెట్ చేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. దాంతోపాటు 6 లవంగాలు, 5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని ఒక డ్రై లెమన్కి నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఒక చికెన్ స్టాక్ క్యూబ్ని, 2 టొమాటోలని పేస్ట్ చేసుకొని ఆ ప్యూరీని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని 5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 25 నుంచి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. నాకైతే కరెక్ట్గా 25 నిమిషాల టైం అయితే పట్టింది. 25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ పీసెస్ అన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ ఉంది కదా, ఈ వాటర్ని కూడా వడకట్టేసుకొని ఈ చికెన్ వాటర్ని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని గ్రిల్ చేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి 1.5 స్పూన్ల కారం, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పౌడర్, 1/2 టీ స్పూను జీరా పౌడర్, 1/2 స్పూను సాల్టు, కొంచెం రెడ్ ఫుడ్ కలరు, అరచక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్కి బాగా అప్లై చేసుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని ఓవెన్లో పెట్టుకునైనా గ్రిల్ చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఓవెన్లో పెట్టుకొని గ్రిల్ చేస్తున్నాను. నాకైతే 10 నిమిషాల టైం పట్టింది. ఇలా గ్రిల్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన బాండీని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 2 స్పూన్ల మందీ మసాలాని వేసుకోవాలి. మందీ మసాలా అయినా కబ్సా మసాలా అయినా సరే 2 ఒకటే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నేను కబ్సా రైస్ని చేసినప్పుడు ఈ మసాలాని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఎవరైనా ఫాలో అవని వాళ్ళు ఉంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేసుకుంటాను, మీరు ఫాలో అవ్వండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసులు చికెన్ని ఉడికించుకున్న వాటర్ని వేసుకొని ఒక డ్రై లెమన్, అలాగే 4 పచ్చిమిర్చిని, అలాగే ఈ చికెన్ వాటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక 20 నిమిషాలు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి రైస్ కనపడేంత వరకు, వాటర్ బాగా తగ్గేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ కనపడేంత వరకు ఉడకడానికి కరెక్ట్గా 10 నిమిషాల టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, రైస్ ఇలా కనపడుతుంది కదా. ఇప్పుడు గ్రిల్ చేసుకున్న ఈ చికెన్ని రైస్ పైన నేను చూపిస్తున్నట్లుగా సెట్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేలా చూసుకొని అల్యూమినియం ఫాయిల్లో కానీ లేదా ఏదైనా స్టీల్ బౌల్లో కానీ కాల్చుకున్న బొగ్గును వేసుకొని దానిపైన 1/2 స్పూను నెయ్యిని వేసుకొని ఆ స్మెల్ అంతా రైస్కి పట్టేలాగా, పొగ కొంచెం కూడా బయటికి పోకుండా ఉండేలాగా
అల్యూమినియం ఫాయిల్తో కానీ పేపర్తో కానీ క్లోజ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మంచి స్మెల్ వస్తూ టేస్టీగా చికెన్ మంది అయితే రెడీ అయిపోయింది. ఈ మధ్యలో ఉన్న ఈ బొగ్గుని తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చికెన్ మంది అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.